విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలి. మిగతాయన్నీ ప్రైవేట్ రంగంలో ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు రెండిటి మధ్యన పోటీ ఉండాలి. లైక్ ఫోన్‌లు కావచ్చు, రవాణా కావచ్చు ఇట్లాంటి. అప్పుడు వనరులు నడుస్తాయి. ఉట్టి ప్రభుత్వంలో ఉంటే కష్టం. విద్యా, వైద్యంలో కూడా ప్రైవేట్ ఉండొద్దని చెప్పట్లా. ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ ఎక్కువుండాలి. ఇది నేను చెప్పేటటువంటి ఎప్పుడు చెప్పే మాట. ఈవెన్ మన వెంకయ్యనాయుడు గారు కూడా అదే పాయింట్‌తో ఏకీభవిస్తారు. ఇది పక్కన పెడితే ఈ ఈ దేశానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటిది ఇప్పుడు రక్షణ రంగం. రక్షణ రంగంలో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తూ వచ్చినాయి. ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వచ్చింది. కానీ మనకి సకాలంలో వేగవంతంగా డెలివరీ చేయడం సాధ్యం కావట్లేదు. యుద్ధ విమానాల దగ్గర నుంచి అనేక రకాలైన ఆయుధాలు. ఇప్పుడు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేటప్పటికి వేగంగా పరుగులు పెడుతోంది. ఎందుకు అంటే భారతదేశపు సైన్యమే కొంటోంది. డ్రోన్లు కొంటోంది, మిస్సైల్ కొంటోంది, రకరకాల ఆయుధాలు కొంటోంది. దాంతో కొత్త కొత్త ఇన్నోవేటివ్ టెక్నిక్స్ అని కనిపెడుతున్నాయి ప్రైవేట్ కంపెనీలు. ఈ ప్రైవేట్ కంపెనీల ఆయుధాలు అద్భుతంగా పనిచేస్తాయి అన్నది నిరూపించబడింది. దాంతో కొనుగోళ్లు పెరిగింది. ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ సర్కార్ విదేశాల నుంచి కొనేది తగ్గించేసి ఆ లక్షల కోట్లని డిఫెన్స్కి అట్లాగే ఉంచి భారతదేశంలో తయారైన కొనడానికి పెట్టింది. దాంతో భారతదేశపు ప్రైవేట్ రక్షణ రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. తాజాగా చూస్తే ఇండియా రక్షణ రంగం ప్రైవేట్ సెక్టార్ 51.8% సక్సెస్ అయింది. 2.45 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టార్ బిజినెస్ చేసింది రక్షణ రంగంలో అని తేలింది.